ఒకే రోజు ముగ్గురు ఇప్పటికి రాలిన మట్టి పూలు 434. ఒకే రోజు ముగ్గురు రైతులు చనిపోవడం జరిగింది. ఇప్పటికే చనిపోయిన రైతులు 434 మంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి ఎంతమంది రైతులు ఆత్మహత్యల పాలైనని లెక్క కడితే 434 మంది ఆత్మహత్య పాలైనట్టు నిర్ధారణ కావడం జరిగింది. నిన్న ఒక్కటే కాడ ఒకే రోజులో ముగ్గురు రైతులు చనిపోవడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఎక్కడికక్కడ పంట దిగుబడి రాక మరియు లాస్ట్ ఆయకట్టు వరకు నీళ్ళు అందక మరియు భరోసా అందక, రైతు రుణమాఫీ గాక, రైతు భరోసా అందక ఎక్కడికక్కడ ఆత్మహత్య పాలవుతున్న రైతులు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన. ఎందుకు మీరు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్‌లో రైతు భరోసా ఇస్తాం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తాం, మరియు కౌలు రైతులకు గూడా భరోసా ఇస్తాం, మరియు లాస్ట్ ఆయకట్టు దానికి గూడా నీళ్ళు అందిస్తాం, రైతుల పక్షపాతే కాంగ్రెస్ అని జెప్పి గద్దెనెక్కినంక ఇప్పటి వరకు సంవత్సరం కాలం పూర్తయినా గూడా రైతులను పట్టించుకోకుంటుంటూ ఉన్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి మీ హామీలేమైనాయి? రైతులు ఇంకా ఆత్మహత్యల పాలవుతున్నా గూడా పట్టించుకోకుండానే ఉంటారా? రాబోయే కాలంలో రైతులే మీకు బుద్ధి జెప్తారని తెలియజేస్తున్నాం. దయచేసి మీరు రైతులకిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయండి. లేకపోతే వారికి భరోసా ఇవ్వండి. ఇలానే ఇంకా కంటిన్యూ అయితే ఆత్మహత్యలని తెలియజేస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఒకటే కోరడం జరుగుతుంది. మీరు రైతు పక్షపాతి అనుకుంటే రైతులకు భరోసా ఇవ్వండి. ఈ టైంలో మీకు అందిస్తామని చెప్పండి. కానీ లేకపోతే ఇలానే కంటిన్యూ అయితే రాబోయే కాలంలో మీ ప్రభుత్వానికి రైతన్నల ఉసురు తాకుతదని తెలియజేస్తున్నాం. ఇది